నమస్కారం. భారత న్యాయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది మన ప్రజాస్వామ్యం, మన వ్యక్తిగత స్వేచ్ఛ అనే పునాదులనే ప్రశ్నించిన ఒక కేస్. భారత అత్యున్నత న్యాయస్థానం తన చరిత్రలోనే చేసిన అతిపెద్ద తప్పుగా ఈ తీర్పును చాలామంది పరిగణిస్తారు. అసలు ఈ కథ అంతా ఒకే ఒక్క ప్రాథమికమైన ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక పౌరుడు జీవించే హక్కును కూడా రద్దు చేయగలదా? అంటే మన ప్రాథమిక అస్తిత్వాన్ని చట్టం నుంచి తీసివేయవచ్చా? ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే అప్పట్లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరే, ఈ సంక్లిష్టమైన కథను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఓ 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఎమర్జెన్సీ ఎలా ప్రకటించారు, తర్వాత పౌరులకు మిగిలిన చివరి ఆశ ఏంటి, ఆ తర్వాత ప్రభుత్వానికి మరియు స్వేచ్ఛకు మధ్య జరిగిన పోరాటం, దానిపై వచ్చిన తీర్పు, అసమ్మతి, చివరిగా ఆ తీర్పు మిగిల్చిన చీకటి వారసత్వం గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటి భాగం ఎమర్జెన్సీ ప్రకటన. అసలు దేశం ఆ సంక్షోభంలోకి ఎలా వెళ్ళిపోయింది, ఆ పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం. అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. జూన్ 12న ఒక హైకోర్టు తీర్పు ప్రభుత్వాన్ని కుదిపేసింది. అంతే, సరిగ్గా 2 వారాల్లోపే జూన్ 25న దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ మరుసటి రోజే మన ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి. వేలాది మంది ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలోకి, దేశం అక్షరాలా ఒక చీకటి యుగంలోకి వెళ్ళిపోయింది. ఇంతటి అణిచివేత జరుగుతున్నప్పుడు అన్యాయంగా జైల్లో పెట్టిన వాళ్లను కాపాడటానికి ఒకే ఒక్క చట్టపరమైన ఆయుధం మిగిలిగుంది. దాన్నే ద గ్రేట్ రిట్ అని పిలుస్తారు. దాని పేరే హేబియస్ కార్పస్. ఇది లాటిన్ పదం, అంటే శరీరాన్ని హాజరుపరచండి అని అర్థం. ఇది మన స్వేచ్ఛకు ఒక రక్షణ కవచం లాంటిదనమాట. ప్రభుత్వం ఒకరిని అక్రమంగా నిర్బంధిస్తే ఈ రిట్ ద్వారా వారిని కోర్టు ముందు నిలబెట్టి నిర్బంధానికి కారణం చెప్పమని అడగవచ్చు. ఆ ఎమర్జెన్సీ టైంలో వేలాది మందికి ఇదే చివరి ఆశగా మిగిలింది. ఇక్కడతో అసలు కథ మొదలైంది. దేశంలో చాలా హైకోర్టులు ప్రజల పక్షాన నిలబడ్డాయి. ఈ హ్యాబియస్ కార్పస్ పిటిషన్లను అనుమతించాయి. దీంతో ప్రభుత్వానికి చిక్కొచ్చిపడింది. వాళ్లు నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రజల స్వేచ్ఛ రెండూ ముఖాముఖీ తలపడబోతున్నాయి. ఇక్కడ వాదనలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమందంటే, ఇది ఎమర్జెన్సీ సమయం, దేశ భద్రతే మాకు ముఖ్యం, కాబట్టి కోర్టులు ఇందులో జోక్యం చేసుకోకూడదు అని. మరోవైపు పౌరుల తరఫున లాయర్లు ఏం వాదించారంటే, జీవించే హక్కు అనేది రాజ్యాంగం మాకిచ్చిన భిక్ష కాదు, అది మాకు పుట్టుకతో వచ్చిన సహజ హక్కు, దాన్ని ఏ ప్రభుత్వమూ లాకోలేదు అని గట్టిగా చెప్పారు. ఇది కేవలం ఒక కేస్ విచారణ కాదు, 2 వేర్వేరు సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక భీకర పోరాటం. రోజుల తరబడి వాదనలు జరిగాయి. యావత్తు దేశం ఊపిరి బిగబట్టి సుప్రీంకోర్టు వైపు చూస్తోంది. చివరికి ఆ తీర్పు రోజు రానే వచ్చింది. ఆ రోజు వెలువడిన తీర్పు దేశ భవిష్యత్తునే మార్చేసింది. 5 న్యాయమూర్తుల బెంచ్, అందులో 4 ఒకవైపు, ఒక్కరు మరోవైపు, అంటే 4:1 మెజారిటీతో తీర్పు వచ్చింది. ఆ 4 అభిప్రాయం దేశాన్ని నివ్వెరపరిచింది. ఇవి ఆనాటి ప్రధాన న్యాయమూర్తి ఎన్ రే అన్న మాటలు. సింపుల్గా చెప్పాలంటే తీర్పు సారాంశం ఒక్కటే: ఎమర్జెన్సీ సమయంలో ఏ పౌరుడూ కోర్టు గడప తొక్కడానికి వీల్లేదు, తనను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగే హక్కు కూడా లేదు. అంటే అర్థం చేసుకోండి, పౌరుల స్వేచ్ఛకు న్యాయ వ్యవస్థే తన తలుపులను బార్లా మూసేసింది. కాని ఆ చీకట్లో ఒకే ఒక్క ఆశాకిరణం వెలిగింది. ఆ బెంచ్లో ఒకే ఒక్క గొంతు ధైర్యంగా వ్యతిరేకతను వినిపించింది. ఇది మెజారిటీ తీర్పుకు పూర్తి విరుద్ధంగా నిలిచింది. ఆ ధైర్యశాలి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా. ఆయన రాసిన అసమ్మతి తీర్పు ఒక చారిత్రాత్మక పత్రంలా నిలిచిపోయింది. ఆయన ఏం చెప్పారంటే, ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయొచ్చు, కాని చట్టబద్ధమైన పాలనను కాదు. జీవించే హక్కు రాజ్యాంగమిచ్చిన బహుమతి కాదు, అది సహజమైనది. ఆయన మాటలు న్యాయ వ్యవస్థ యొక్క ధైర్యానికి ఒక ప్రతీకగా మిగిలిపోయాయి. సరే, ఇప్పుడు చివరి భాగానికి వచ్చాం. ఈ తీర్పు తర్వాత ఏం జరిగింది, దాని చీకటి వారసత్వమేంటి, ఈ కేస్ గురించి మనం ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకోవాలి? దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. జస్టిస్ ఖన్నా తన ధైర్యానికి పెద్ద మూల్యమే చెల్లించుకున్నారు. సీనియారిటీ ప్రకారం ఆయనకు రావలసిన చీఫ్ జస్టిస్ పదవిని ఇవ్వలేదు, కాని ఆయన చరిత్రలో ఒక హీరోగా నిలిచిపోయారు.
చివరికి తప్పును సరిదిద్దుకున్నారు. పార్లమెంట్ ఒక రాజ్యాంగ సవరణ చేసింది. అదే 44వ సవరణ. దాని ప్రకారం భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ పేరుతో ఆర్టికల్ 21 అంటే మన జీవించే హక్కును లాక్కోకుండా శాశ్వతమైన రక్షణ కల్పించారు. ఈరోజు మనం ఎవర్నడిగినా, న్యాయ నిపుణులను, చరిత్రకారులను, ఎవ్వర్నైనా అందరూ చెప్పే మాట ఒక్కటే: ఈ తీర్పు భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో జరిగిన ఒక ఘోరమైన తప్పు అని. ఇది జరిగిన పొరపాటు ఎంత తీవ్రమైనదో, దానినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎంత ముఖ్యమైనవో ఇది మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమొచ్చినప్పుడు ఒక కోర్టు అంతిమంగా ఏం చేయాలి? ప్రభుత్వానికి అండగా నిలబడాలా, లేక రాజ్యాంగానికి, పౌరుల హక్కులకు చివరి రక్షణ గోడలా నిలబడాలా? ఈ కేస్ మనకు చూపిన ఈ సందిగ్ధతపై ఆలోచించడం మనందరి బాధ్యత.